ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి వాగ్దానము, మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. నేటి మన దేవుని నామము లోకమునకు వెలుగైయున్న దేవుడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. నేటి ధ్యానాంశము, ప్రతి అడుగు ప్రాముఖ్యమే. నేటి ధ్యానం కొరకు ఆదికాండము 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. అండ్ ఈనోక్ వాక్డ్ విత్ గాడ్. మనసులోని ఒత్తిడులను తొలగించుకొని శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవటానికి నడక ఉత్తమమైన వ్యాయామమని నేడు అందరూ నమ్ముతున్నారు. రోజుకు 10,000 అడుగులు వేస్తే ఆరోగ్యము అనే విషయాన్ని మొదట జపాన్ వారు నమ్మారు. ఆ నమ్మకాన్ని నేడు ప్రపంచమంతా అనుసరిస్తున్నారు. రోజుకు 10,000 అడుగులు ఒకేసారి నడవలేము. నెమ్మదిగా ప్రారంభించి ఉన్నతమైన గమ్యము దిశగా వెళ్ళటం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. శరీర ఆరోగ్యము కొరకు మనం వేసే ప్రతి అడుగు ఎలాగూ మంచిదో, అలాగే దేవునితో మనము వేసే అడుగు కూడా మన ఆధ్యాత్మిక ఆరోగ్యానికి అవసరమైనది. చదవబడిన లేఖన భాగంలో హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడట. ఈ మాటలు చదువుతుంటే దేవునితో నడవటం అంటే ఏమిటి అని మీరు నన్ను అడగవచ్చు. ఇది ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన సత్యము. అతడు దేవునితో నడిచెను అనేది అది భౌతికమైన నడక కాదు, అది ఒక జీవన విధానం. హనోకును దేవుడు కొనిపోక మునుపు అతడు దేవునికి ఇష్టుడై ఉండెనని హెబ్రీ 11:5 మనకు తెలియచేస్తుంది. దేనిని బట్టి ఒక వ్యక్తి దేవునికి ఇష్టుడు కాగలడు? దీనికి జవాబు బైబిల్ గ్రంథంలోనే హెబ్రీ 11:6లో మనం చూస్తాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. అనగా హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా అతడు దేవునితో నడిచాడు. దేవునితో నడవటానికి కావలసిన మొదటి అర్హత విశ్వాసము. రెండవ అర్హత సమ్మతి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనంలో సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుతురా? సమ్మతి అంటే దేవుని ఆలోచనలతో మన ఆలోచనలు ఏకీభవించాలి. అనగా దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని మనము ఒప్పుకోవాలి. అప్పుడే మనము దేవునితో నడవగలం. ఇక దేవునితో నడవటానికి మనకు కావలసిన మూడవ అర్హత, దేవుని లక్ష్యాలే మన లక్ష్యాలై ఉండాలి. అనగా దేవుని యొక్క నిబంధనకు మనము ఒప్పుకోవాలి. అలాగా ఈ 3 అర్హతలు మనము కలిగి ఉన్నప్పుడు దేవునితో నడవగలం. అనగా నిత్యము ప్రార్థన చేస్తూ మన విషయాలు దేవునికి విన్నవించుకోగలం. అలాగే దేవుని వాక్యాన్ని చదివి దేవుని ఆలోచనలను మనం అర్థం చేసుకోగలం. అలాగే ఈ లోకంలో పాపము చేయకుండా దేవుని వలె నడుచుకొనగలం. ఇదే దేవునితో నడవటం అంటే. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవునితో నడవటానికి ఈరోజే ప్రారంభించండి. మీరు వేసే తొలి అడుగు దేవుని చిత్తానుసారమైనది అయి, విశ్వాసముతో కూడినదై, దేవుని ఉద్దేశాలను నెరవేర్చేదై ఉన్నప్పుడు అది దేవునితో మీరు వేసిన తొలి అడుగు అవుతుంది. దేవునితో నడుస్తున్నామంటే మనము సరి అయిన దిశలో నడుస్తున్నామన్నమాట. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మేము నీతో నడుచు వారముగా ఉండటానికి తీర్మానం చేసుకుంటున్నాం. ఈ మాటలు వింటున్న వీక్షకులలో ఎవరైతే నీతో నడవటానికి తీర్మానం చేసుకుంటున్నారో ఇప్పుడే మీరు వారిని ఆవరించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.